హాయ్ ఫ్రెండ్స్ అందరికీ, నేను మీ సంధ్య, శాండీ వ్లాగ్స్ అండ్ కిచెన్. ఈరోజు మనం చేసుకోబోయే కర్రీ ఏంటంటే చిక్కుడుగాయ ఫ్రై. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే చిక్కుడుగాయలు ఉడికించి పెట్టుకున్నానండి. అలాగే పచ్చిమిర్చి తురుము, అల్లం, కొత్తిమీర, కరివేపాకు, ఉల్లిగడ్డలు, జీలకర్ర, ఉప్పు, వీటికి తగినంత నూనె. వీటితో మనం కర్రీ ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకొని ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసుకుందామండి. ముందుగా జీలకర్ర వేసుకుందామండి. తర్వాత ఆనియన్స్ వేసుకుందాం. ఒకసారి కలుపుకుందామండి. ఇప్పుడు కరివేపాకు వేసుకుందామండి. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకుందామండి. ఉల్లిపాయలు గోల్డెన్ కలర్లో వచ్చాక పసుపు వేసుకున్నాము. వేసుకొని ఒకసారి కలుపుకున్నామండి. ఇలా కలుపుకొని ఒక 1 మినిట్ ఉంచుకుందామండి ఫ్లేమ్లో. ఇప్పుడు కొంచెం అల్లం వేసుకుందామండి. అల్లం వేసుకొని మరొకసారి కలుపుకుందాం. ఇప్పుడు ముందుగా ఉడికించి పెట్టుకున్న మన చిక్కుడుగాయని తీసుకుందామండి. ఒకసారి కలుపుకుందాం వేసుకొని. ఉడికించేటప్పుడు కొంచెం వాటర్ పోసుకొని కొంచెం ఉప్పు కొంచెం పసుపు వేసుకొని ఉడికించుకోండి. అందులో ఉన్న క్రిములున్నా పోతాయండి. చక్కగా ఉడికిన తర్వాత ఇలా ఒక బౌల్లోకి తీసుకొని కర్రీ చేసుకోవడమేనండి. ఇలా కలుపుకున్న తర్వాత కొద్దిసేపు ఉడికించుకోవాలండి కర్రీని. ఉడికించిన ఈ చిక్కుడుకాయ కర్రీని మరొకసారి పిలుచుకున్నామండి. ఇది కొంచెం మనం అల్లంతో తాలింపు వేసాం కదండి, ఈ తాలింపు అంతా కూడా వీటికి పట్టే విధంగా ఒక 5 మినిట్స్ కుక్ చేసుకున్నాము. తర్వాత ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న మన పచ్చిమిర్చి, కారం ఉంది కదండి తురుము, ఇది పచ్చిగా దంచుకొని ఇలా కారానికి బదులు ఇది వేసుకోండి. వేసుకొని కూరలో అడ్జస్ట్ అయ్యే విధంగా కలుపుకోండి. చాలా బాగుంటుందండి టేస్ట్, మీరు కూడా ట్రై చేయండి. ఇలా ఒకసారి కలుపుకొని ఒక 5 మినిట్స్ వేగనిద్దామండి. ఇలా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి. వేయించుకున్న తర్వాత మరొకసారి కలుపుకొని ఇప్పుడు ఒక సాల్ట్ వేసుకున్నామండి. మీ రుచికి తగ్గట్టు సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేసుకొని మరొకసారి కలుపుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ వేడి అన్నంలో. ఇలా ఉడికించుకున్నామండి, అంతా కూడా అబ్జర్వ్ అయిపోయింది. ఇప్పుడు కలుపుకొని ఫైనల్గా కొత్తిమీర వేసేసుకుందాం. అప్పుడు దీని ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది కర్రీకి. ఇలా ఒకసారి కలుపుకొని చాలా బాగుంటుందండి వేడి అన్నంలో. ట్రై చేసి చూడండి చిక్కుడుగాయ పచ్చిమిర్చి కారం.
ఫైనల్గా దీన్ని కట్టేసుకుందామండి. పొయ్యిని చాలా బాగా రెడీ అయింది. మరొకసారి కలుపుకుందాం. అయిపోయిందండి. థ్యాంక్ యూ సో మచ్. మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సపోర్ట్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి. మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం.